హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. ఎస్ సో ప్రెసెంట్ నా ముందు కూర్చున్న ఆర్టిస్ట్ కి ఏమని చెప్పాలి అంటే లైక్ ఆవిడ ఎక్స్పీరియన్స్ లో సగం ఉంటుంది నా వయసు. బట్ అలాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దొరికింది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఎన్నో సినిమాల్లో ఎంతో మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో ఏఎన్ఆర్ గారు అండ్ అలాగే ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులందరితో ఆవిడ కలిసి వర్క్ చేయడం. ఐ థింక్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆవిడ 12 వయసు దగ్గర నుంచి ఆవిడ యాక్టింగ్ స్టార్ట్ చేశారు. సో సీనియర్ ఆర్టిస్ట్ ఝాన్సీ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం, అప్పటి విషయాలు అండ్ ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు అన్న సంగతులు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మ? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ అప్పుడు సినిమాలు ఇప్పుడు సినిమాలు, ఈ రెండు డిఫరెన్స్ మీరు రెండు చూసే ఉంటారు. బట్ నేను చాలా బ్లెస్డ్, అంటే లైక్ మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నా వయసు. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా అడిగితే ఇంటర్వ్యూలో నన్ను ఏమనుకోవద్దు, క్షమించండి అమ్మ. అంటే లైక్ 12 ఏట నుంచి స్టార్ట్ చేశాను, ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా. ఎలా వచ్చింది అవకాశం? సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళారు. అది చివరికి మిగిలేది సినిమా. చివరికి మిగిలేది కాదు, కలువలేములు. ఓకే, దాని కంటిన్యూషన్ చివరికి మిగిలేది సావిత్రి గారు యాక్ట్ చేసిన సినిమా. అందులో నర్సుగా యాక్ట్ చేశా. ఫస్ట్ సినిమా గుమ్మడి గారికి, జీవలక్ష్మి గారికి కూతురుగా యాక్ట్ చేశారు. రామరెడ్డి గారు డైరెక్షన్, జి రామరెడ్డి గారు. ఆ సినిమా రెండో సినిమా కూడా రెండింటిలో అవకాశం ఇచ్చారు. అప్పుడు నా వయసు 12 అంటే డబ్బులు ఇచ్చేవారా అమ్మా యాక్టింగ్ చేసినందుకు? అప్పుడు ఆ విషయాన్ని నేను చూసుకునేదాన్ని కాదమ్మా. అమ్మ వల్ల మా ఫాదర్ ఉండేవారు, ఆయన చూసుకునేవారు. పట్టించుకునేదాన్ని కాదు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకున్న, వేషం ఇస్తే యాక్ట్ చేసేసుకున్నాను. అంటే అప్పట్లో ఒప్పుకున్నారా మరి? అంటే సినిమా చూడడానికి వెళ్ళి వేషం దొరికింది అని అన్నారు కదా, మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంట్లో ఒప్పుకున్నారమ్మా. వచ్చిందే మా గుడివాడ, మాది గుడివాడ నుంచి మెడ్రాస్ వచ్చాం. అప్పుడు మెడ్రాస్లో సినిమాలు, తెలుగు కానీ తమిళ్ కానీ. తమిళ్ మనం చేయలేదు అనుకుని తెలుగు చేసాము. అలా అవకాశాలు వచ్చింది. అమ్మ, దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఒక 500 సినిమాలు చేస్తుంటామమ్మా. 500 సినిమాలు? వామ్మో. అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేశారు, బాగానే నడుస్తోంది అన్నప్పుడు మీకు ఒక పెద్ద ఆర్టిస్ట్, అప్పట్లో పెద్ద స్టార్ హీరోతో ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ పడింది, ఒక మంచి వేషం పడింది అని అంటే ఏ సినిమా అని చెప్తారు? ఎవరతను? సావిత్రి గారితో అది చివరికి మిగిలేదు కదా మాది. సావిత్రి గారితో ఒక సినిమా చేశాం, వచ్చిన కొత్తలోనే. చూడటానికి వెళ్ళాము. తర్వాత అలాగా అమ్మా ఈ వీసా రోజు పోలికలు ఉన్నాయి కదా అని ఆవిడ చెప్పారు. తర్వాత ఒక వేషం ఇచ్చారు, 2-3 సీన్లు. ఆవిడ కాంబినేషన్. ఎలా ఉండేవారమ్మా సావిత్రి గారు? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళతో బాగానే మాట్లాడేవారా? చాలా బాగా మాట్లాడేవారు. ఆవిడ ఫుడ్ కూడా బాగా పెడతారంట కదా వచ్చే కొత్తలో. ఆవిడ దగ్గర నుంచి అంటే లైక్ మేము మహానటి మీరు చూసారా అమ్మా? సావిత్రి గారి బయోపిక్ చూసారు? ఎంత వరకు నిజం ఉంది అందులో? డిజిటల్ ఉందమ్మా. టోటల్ యాక్చువల్ గా ఆవిడ జరిగింది ఏదో అదే ఉంది అందులో. అందులో కల్పితం ఏమీ లేదు. ఆవిడ పడిన బాధ, కొన్ని నమ్మి మోసపోవడం అంతా మొత్తం డిటో అలాగే తీసేది, ఎక్కడ కలుపుతారు. ఆవిడ మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు పోలికలు ఉన్నాయని చెప్పారు. బట్ టేక్ తీసుకున్నప్పుడు సీనియర్ ఆర్టిస్టులే అప్పట్లో భయపడేవారు. అంటే లైక్ సావిత్రి గారు వస్తున్నారు అని అంటే సీన్ పేపర్లు చూసుకొని, ఎస్వి రంగారావు గారు కూడా సీన్ పేపర్లు చూసుకునేవారంట. మరి మీకు సీన్ కాంబినేషన్ పడినప్పుడు మీరేమైనా భయపడ్డం, ఎక్కువ టేకులు తీసుకోవడం లాంటివి ఏమైనా? నాకు చెప్పిన డైలాగ్ మర్చిపోయి సొంత డైలాగ్ చెప్పేసాను. మీరా? అయ్యో, డైరెక్టర్ గారు ఏమైనా అన్నారా మరి అప్పుడు? ఏమన్నా, కొత్తదాన్ని కదా, ఏమనలేదు ఆయన. నేనే మళ్ళా సరి చేసుకుని డైలాగ్ తప్పు చెప్పానండి, నేనే సరి చేసుకుని మళ్ళా చెప్పాను అనమాట. అది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అలా సావిత్రి గారితో ఎన్ని సినిమాలు చేశారమ్మా? చాలా చేశానమ్మా. ఆ సినిమాలు కొత్త సినిమా, పాత సినిమాలు కాకుండా కొత్త సినిమాలు కూడా, ఆరాధన అవన్నీ కూడా చేశాను. ఓకే, జగపతి సినిమాలు. అంటే మీరు బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి కలరు, రీల్ నుంచి చెప్పు, రీసెంట్ టైంలో కూడా సినిమాలు చేశారు కదమ్మా? రీసెంట్ టైంలో వైఎస్ చౌదరి గారు సినిమా చేయించారు కదా, సీతయ్యలో చేశారు. సీతయ్యలో చేశారు అమ్మా. అంటే బాగా నడుస్తోంది, మీకు ఆర్టిస్ట్ గా బాగానే ఇదవుతున్నారు. అంటే మరి ఇప్పుడు ఎలా ఉంది మీ సిచ్యువేషన్? చాలా బ్యాడ్ గా ఉంది. అంత అంటే లైక్ మంచిగా బ్రతికారు, మంచిగా అంటే లైక్ వచ్చేటప్పుడు మీరేం దాచుకోలేదా? దాచుకునే అవకాశం రాలేదా? ఫ్యామిలీ పెద్దదమ్మా, అందువల్ల వచ్చినట్టు ఖర్చు అయిపోయేది. ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉండేవారమ్మా? మా అమ్మ, మా పిన్ని, మా అన్నయ్య, 2 చెల్లెలు, మా అమ్మమ్మ కూడా ఉండేది. 11 మంది మెంబర్స్ ఉండేవాడు. 11 మంది అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంపాదించేవారా, లేకపోతే మీ సంపాదన ఒకటే? నా సంపాదన ఒకటి ఇంటికి ఖర్చు పెట్టేవాడు. మరి వాళ్ళందరూ మా అన్నయ్య ఏమో పెయింటింగ్, వాహినిలో పెయింటింగ్ డిపార్ట్మెంట్ లో చేసేవాడు. తను విజయవాహిని పెద్ద ఇన్కమ్ లేదు, ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఏదో ఆయనకి సరిపోయేట్టుగా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సంపాదించినవి ఇంటికి ఖర్చు పెట్టేవారు, మీకంటూ మీరేం దాచుకోలేదు? ఏం దాచుకోలేదు. పెళ్లికి ముందు నుంచి కష్టపడేవారు అమ్మ మీరు? ఎంత సంపాదించుంటారు దాదాపు? లెక్కలేదమ్మా. ఎప్పుడు మీకు ఆ స్వార్థం అన్నది రాలేదా, నా కోసం దాచుకుందాం, నా కోసం చేద్దామని? లేదు. మీ అమ్మగారు కూడా ఏం చెప్పలేదమ్మా మీకు? మొత్తం ఆవిడే పోషించేది ఫ్యామిలీ. ఇన్కమ్ మాత్రం నాది. ఇన్కమ్ మాత్రం మీది. పెళ్లి లవ్ మ్యారేజ్ అనుకుంటా కదమ్మా మీది? అవును. పెళ్లి తర్వాత కూడా మీరు చాలా యాక్టింగ్ చేసినట్టున్నారు. చేశారు. మరి పెళ్లి తర్వాత అయినా సేవింగ్స్ అవి? లేదమ్మా, సేవింగ్స్ అనేది మాట ఎప్పుడు బుర్రలోకి వచ్చేది కాదు. ఉంటే ఖర్చు పెట్టడం, లేకపోతే కూర్చోటం. మీ వారు ఏం చేసేవారమ్మా? ఆయన కెమికల్ బిజినెస్ అమ్మా. ఆయనకి మన సినిమాలకి ఏం సంబంధం లేదు. కెమికల్ కి సినిమాకి ఎలా సెట్ అయిందమ్మా? ఆయన సినిమా చూడటానికి వచ్చారు. చూడ్డానికి? అది నా షూటింగ్ జరుగుతోంది. ఏ సినిమా? జ్ఞాపకం లేదమ్మా సినిమా. ఓకే, చెప్పండి, పర్లేదు. సినిమాలో నా వివరాలని తెలుసుకున్నారు. తర్వాత రోజు ఇంటికి వచ్చారు. ఇంటికి? ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆయన ప్రపోజల్ చేశారు. నాకు ఇష్టమైంది, ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటాము, చేసుకుందాం అనే ఉద్దేశం నాకు ఉంది. ఇద్దరం కలిసి తిరుపతిలో మ్యారేజ్ చేసుకుని వచ్చాం. సింపుల్ గా ఇంట్లో వచ్చి వ్రతం చేసుకున్నాం. అంటే మరి ఇది పర్సనల్ ఏమో, తప్పుగా అనుకోకండి. ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? నాకు 30-32 ఉంటాయమ్మా. 30-32. అప్పటి వరకు సంపాదించిందంతా ఇంటికే, ఫ్యామిలీకి. మీకు ఆడంబరాలు అవి ఇష్టం ఉండవా అమ్మా? ఎందుకు? ఏం మొదటి నుంచి ఇష్టం లేదు. ఓకే, మరి అంటే లైక్ మీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీ పరిస్థితి బాగాలేదో, మీకు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది అమ్మా అన్నదమ్ములు? ఒక అన్న, ఒక తమ్ముడు. ఒక అన్న, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. మరి మీ పరిస్థితి ఇంత బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళైనా మిమ్మల్ని తీసుకొని? అంతా ఉన్నారమ్మా, కానీ వాళ్ళకి తగిన ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి. అందుకని మీరు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎవరికి చేసి సహాయం అడగదాం అన్నది లేదు మనకి. ఒకరికి పెట్టే చెయ్యే. సావిత్రి గారి ఇన్స్పిరేషనా మీకు? సావిత్రి గారిని చూసి చాలా నేర్చుకున్నట్టున్నారమ్మా మీరు. ఆవిడే ఫస్ట్ దగ్గరైన ఆర్టిస్ట్ సావిత్రి గారు. ఆవిడ ఏం చెప్పేవారు ఎప్పుడు? అంటే ఆవిడ జీవితంలో చాలా చూశారు, చాలా దగ్గర అయ్యారని అంటున్నారు. ఆవిడ జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నారు. అంటే మాట్లాడుకునేవాళ్ళం, మా మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళం. అంటే నేను చిన్నపిల్లగా ఆవిడ కొంచెం ఎక్స్పీరియన్స్ అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఒకటే కదా. అలాగా కొన్ని మంచి విషయాలు కూడా చెప్పారు.
ఆవిడ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని అల్బులారులో మెడ్రాస్. ఓకే. ఆవిడ మీరు చివరిసారిగా కలిసింది ఎప్పుడు? మనసే మందిరం సినిమాలు చేసాం. మనసే మందిరం సినిమాలో చేశారు ఇద్దరు కలిసి, అదే చివరిసారా? అదే చివరి. ఓకే ఓకే. సావిత్రి గారు కాకుండా ఇంకా ఏఎన్ఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు కదా. ఫస్ట్ సినిమా ఏది ఏఎన్ఆర్ గారితో? అదే కనుమలేములు, అది ఫస్ట్ మూవీ. ఓకే. అప్పటికి ఏఎన్ఆర్ గారు మంచి యంగ్ కదా, అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నారు. ఓకే. సో అలా ఏఎన్ఆర్ గారితో ఏ పాత్రలు చేశారు అంటే లైక్ చెల్లి, సిస్టర్? ధర్మదాతలో ఒక క్యారెక్టర్ ఏమో సిస్టర్ గా, ఒక క్యారెక్టర్ మేనత్ గా. డబుల్ క్యారెక్టర్ కాదు, రెగ్యులర్ గా ముందు చెల్లెలు తెలుగులో, తర్వాత వచ్చేటప్పటికల్లా మేనత్త. నా ఆయన డబల్ అందరూ నా కూతుర్ని లవ్ చేశాడు ఆయన. ఓహో, అలాగా మేనర్ అవుతాడు. అచ్చా. ఓకే. అలా అమ్మా అంటే లైక్ మరి ఇప్పుడు షూటింగ్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు, అప్పుడు షూటింగ్స్ ఎలా ఉండేవి మీకు? అంటే లైక్ ఎలా చెప్పేవారు మీకు? అంటే ఒకటేసారి 2-3 సినిమాలు పడితే మీరు ఎలా మేనేజ్ చేసుకునేవారు? 2-3 సినిమాలు ఒకే రోజు ఒకటేసారి పడితే మీరు డేట్స్ ఎలా మేనేజ్ చేసుకునేవారు? రిక్వెస్ట్ చేయటం, ఈ రోజు ఆ సినిమా ఉందండి మరి ఇంకో రోజు పెట్టుకుందాము అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం, అంతే. రిక్వెస్ట్ చేసుకోవడమే. మీ ఫస్ట్ సంపాదన ఎంత మీకు అంటే గుర్తుందా? మీ ఊహ తెలిసాక మీ డబ్బులు మీరు చూసుకుంటున్నారు, మీరు మాట్లాడుకుంటున్నారు డైరెక్టర్లతో అన్నప్పుడు ఎంత? నేను ఆ మాటలు ఇప్పుడు మాట్లాడలేదు ప్రొడ్యూసర్ గారితో. మదరు ఫాదరు వచ్చేవాళ్ళు, వాళ్ళే మాట్లాడుకునేవాళ్ళు. నాకు తప్పుగా అనుకోకండి అమ్మ, నాకు మరో సావిత్రి గారు కనిపిస్తున్నారు మీలో. అంటే ఆవిడ జీవితాన్ని చూసిన తర్వాత ఆవిడ కూడా పాపం ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడడం ఎవరితో లేదు. ప్రతిదీ వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు, మదర్ చూసుకునేవారు. అమ్మ ఎప్పుడు కూడా అంటే లైక్ ఇప్పుడు మీరు ఎప్పుడు బాధపడలేదు అప్పుడు నేను జాగ్రత్త పడితే బాగుండేదేమో, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని? ఉన్నాయమ్మా, బాధపడిన రోజులు ఎందుకు బాధపడిన రోజులు ఉన్నాయి, కానీ ఏం చేస్తాం మన టైం అంతే అనుకుని సరిపెట్టుకోవటం. అయిపోయిన కాలాన్ని మనం మళ్ళీ తిరిగి ఇచ్చుకోలేం కదా. అవకాశాలు ఎందుకు తగ్గాయమ్మా? అంటే బేసికల్ గా ఒక సీనియర్ ఆర్టిస్ట్, మీరు మంచిగా చేస్తున్నారు, అంటే లైక్ అమ్మమ్మ క్యారెక్టర్లు కానీ బామ్మ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి మంచి మంచి క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. అవకాశాలు ఎందువల్ల తగ్గాయి మీకు? అటు అమ్మమ్మ క్యారెక్టర్ చేయాలంటే సాఫ్ట్నెస్ లేదు నా దగ్గర. నాకు కళ్ళు పెద్దగా ఉండటం వల్ల కొంచెం గయ్యాళతనం కనిపిస్తుంది. గయ్యాళ క్యారెక్టర్ ఎక్కువ పడి, అందువల్ల ఆ సాఫ్ట్ క్యారెక్టర్ తగ్గటం వల్ల అలా చేయలేకపోయానేమో అని అనుకుంటా. ఎప్పుడైనా వెళ్ళి వేషాలు అడగడం లాంటివి చేశారా అమ్మా? చిన్నప్పుడు చేసేటప్పుడు, ఇంకా ఎప్పుడు అడుగుతావమ్మా వెళ్ళి? చిన్నప్పుడు అంటే నేను అడిగింది మీకు తగ్గిన తర్వాత, అవకాశాలు తగ్గిన తర్వాత నేను అడగలా, ఎందుకంటే అప్పటికి మ్యారేజ్ అయిపోయింది నాకు. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 మగపిల్లలు. 2 మగపిల్లలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి చనిపోయాడు, ఓకే, ఒక అబ్బాయి మాత్రం ఉన్నారు. పెళ్లిళ్ళు అయ్యాయా వాళ్ళకి? మరి వాళ్ళతో ఉండొచ్చు కదా, ఏమైంది? వచ్చిన వాళ్ళు మన రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఏంటి అమ్మా? అంటే లైక్ మీరు ఒక 3 జనరేషన్లు చూసుంటారా, 3-4 జనరేషన్లు చూసుంటారా? అప్పట్లో ఎవరిని చిన్న హీరోలు అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడు హీరోలుగా చేసి ఇప్పుడు హీరోలు అయిన వాళ్ళని ఎవరైనా తెలుసా? తరుణ్ అంతే కదా. తరుణ్ చిన్నపిల్లలు చాలా మంది చేశారు. తమిళ అబ్బాయి ఏదో బాలరాజు కథ, బాలరాజు కదా. ఓకే. ప్రభాకర్, మాస్టర్ ప్రభాకర్, ఆ అబ్బాయితో చేశాను. ఓకే. చిరంజీవి గారితో కూడా చేసినట్టున్నారు కదా. ఆయన అంటే ఆల్మోస్ట్ హీరో అయిన తర్వాత మనోహర్ పాండవులు చేశారు. మనోహర్ పాండవులు ఏంటి? మనోహర్ పాండవులు షూటింగ్ టైంలో ఆయన ఎక్కువ డాన్స్ వేసేవారంట, మీరు కొంచెం గ్యాప్ దొరికినప్పుడు వెళ్ళి చూసేవారంట. ఏంటి ఆ కథ ఏంటి? ఆయన టైం జరిగితే మ్యూజిక్ పెట్టుకుని అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అన్నంత ఇదిగా
పిండి పిండి అయిపోయేవారు ఆయన బా. కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళం కదా, మేము వెళ్ళి కూర్చుని చూసేవాళ్ళం, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం రాజమండ్రిలో. అమ్మా అంటే బేసికల్ గా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఒకటే చేశారా ఇంకేమైనా చేశారా? చాలా చేశానమ్మా. చిరంజీవి గారితో కూడా చాలా చేశారు. గుర్తుపట్టేవారా? అంటే ఆయన మాట్లాడేవారా? వచ్చి ఎలా ఉండేవారు? ఏంటి చలాకీగా ఉండేవారా ఏంటి? బాగా గుర్తుపెట్టేవారు, మాట్లాడేవారు, ఎక్కడ చూసినా కూడా పలకరించేవారు. షూటింగ్లు అప్పట్లో షూటింగ్లు స్ట్రిక్ట్ గా జరిగేవా లేకపోతే సరదా సరదాగా ఆడుతూ పాడుతూ జరిగేవా? నేను వచ్చేసరికి సరదాగానే ఉండేదమ్మా. అంతకుముందు ఏమైనా స్ట్రిక్ట్ గా ఉందేమో తెలియదు, కానీ నేను వచ్చేసరికి మాకు టైం పాస్ కాకపోతే కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. కార్డ్స్ వాళ్ళు షూటింగ్ జరిగేది, మా షార్ట్ వచ్చిన పిలిచేవాడు, మేము వెళ్ళి షార్ట్ యాక్ట్ చేసుకుని వచ్చేసేవాడు. ఇలాగా చాలా సరదాగానే ఉండేది. షూటింగ్ లాగా చేసేవాళ్ళం కాదు, ఏమి బిగిపోయి సినిమా అని దీంతో కాకుండా మామూలుగానే చేసేవాళ్ళం. నాటకాలు ఏమైనా వేసారా అమ్మా లేకపోతే డైరెక్ట్? లేదమ్మా, డైరెక్ట్ గా సినిమాలకు వచ్చా. డైరెక్ట్ సినిమాలే. ఓకే. అండ్ అంటే బేసికల్ గా పెళ్లి పుస్తకం మీ లాస్ట్ సినిమా అంతేనా? పెళ్లి పుస్తకం లాస్ట్ సినిమా. పెళ్లి పుస్తకం తర్వాత ఏం జరిగిందమ్మా? అంటే లైక్ ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆరోగ్య విషయంలో నెంబర్ 1 నేను. అసలు ఏ రోజున కూడా తలనొప్పను జ్వరమను పడుకునేదాన్ని కాదు. అలా తలనొప్పి అని అనుకుంటే నలుగురు ఉన్న చోట వెళ్ళిపోయి కూర్చునేదాన్ని. తలనొప్పి తెలిసేది కాదు. అలాంటి నాకు ఎప్పుడు జ్వరం రావటం కానీ మంచం మీద పడుకోవటం కానీ ఏమీ జరగల. హెల్త్ ఎప్పుడు మంచి హెల్త్. ఓకే. మరి పెళ్లి పుస్తకం కంటే ముందు మీకు బాగానే వచ్చేవి కదా అవకాశాలు, వేషాలు బాగానే వచ్చేవి. పెళ్లి పుస్తకం తర్వాత అది హిట్ మూవీనే, బట్ ఎందుకు మీకు అవకాశాలు తగ్గాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరినైనా అడగడం లాంటివి కానీ? నేను ఎప్పుడు అడిగేదాన్ని కదమ్మా చిన్నప్పటి నుంచి కూడా. అసలు ఎందుకు తగ్గాయి అనుకుంటున్నారమ్మా? అంటే ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు? అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదంటే పిల్లలు పుట్టడం వల్ల దూరం అయ్యి ఉంటారు. పిల్లలు పుట్టడం అని అనుకుంటున్నాను. మరి పిల్లలు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ చూసుకోవాలి కదా, ఇంట్లో ఎవరు లేదు, నేనే చూసుకోవాలి వాడిని. అందువల్ల కూడా నాకు తగ్గి ఉండొచ్చు. కాదమ్మా, అంటే బేసికల్ గా మన అనుకున్న వాళ్ళు మనకి ఏదో ఒకటి చెయ్యాలి అని మనం ఎప్పుడైనా ఒక పూట ఒక పాయింట్ అయినా కోరుకుంటాం. కోపమైనా వస్తుంది మనకి. మీరు ఎప్పుడు ఎవరి మీద కోప్పడలేదా అమ్మా? కోపంలో ఎందుకు? నాకు కోపం వచ్చేది కాదు. మీరు ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే మీరు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు పొజిషన్ అంటే నాకు తెలిసి మీరు ఒకప్పుడు ఇచ్చే చెయ్యే, మీరు ఎప్పుడు తీసుకునే చెయ్యి కాదు. బట్ ఇప్పుడు మీ పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. మరి ఎవరి మీద కోపం రాలేదు? ఎవరి వల్ల నా జీవితం ఇలా అయ్యిందని ఎప్పుడు అడుగుదామని ఇప్పుడు అనుకోలే. అది వస్తే కూడా అయింది చూసుకుందాంలే, ఇప్పుడు జరిగేది చూద్దాము ఇలా అనుకుంటాం. ఓకే. మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకునేవారమ్మా? ఆయన ప్రాణంగా చూసుకునేవారమ్మా. ఎవ్వరు ఏ మాట ఫోన్లో ఝాన్సీ ఉందంటే, ఏం ఝాన్సీ నీ కూతురా నీ చెల్లిలా అలా సింగులర్లో పిలుస్తావేంటి అని కేకలేసేవారు. బాబా బాబా, అంత కోపం అయింది ఎవరైనా మర్యాదగా మాట్లాడితే. అండ్ అమ్మ, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు దాదాపు చాలా మందికి ఏం చెప్పేవారంటే సంపాదించుకున్న డబ్బులు దాచుకోండి, అనవసరంగా సినిమాలు తీయొద్దు, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయొద్దు అన్న మీరు ఒక సినిమా తీసి ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు అని తెలిసింది. అసలు ఎందుకు ఆ సినిమా తీయాల్సి వచ్చింది? ఆ సినిమా మీ వరకు ఎవరు తీసుకొచ్చారు? ఎందువల్ల ఆ సినిమా వల్ల మీరు ఇంత లాస్ ఫేస్ చేశారు? ఒక డిస్ట్రిబ్యూటర్స్ కి మేము రెగ్యులర్ గా సినిమాలు అమ్మించి పెట్టేవాళ్ళం, కొని పెట్టేవాళ్ళం. వాళ్ళకి సినిమా తీయాలనిపిస్తే సరే మీరు కూడా కలవండి అన్నారు. కలిసి తీయటం వల్ల కొద్దిగా
స్ట్రైక్లో పడతాం, అలాంటి కొన్ని ఇబ్బందులు వచ్చింది. దానివల్ల లాస్ వచ్చింది, సినిమా వల్ల లాస్ రాల. సినిమా హిట్టే కదమ్మా. సినిమా హిట్టే. అంటే అప్పట్లో ఇది ఎప్పటి విషయం నాకు తెలియదు కానీ బట్ సుమన్ గారు కూడా ఇండస్ట్రీలో ఉండేటప్పుడు హీరోలు కూడా ఉన్నారు, లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మీరు ప్లాన్ చేయలేదా? అంటే కాన్ఫ్లిక్ట్ లేదో ఇవి కలిసి వచ్చినట్టున్నాయి. గోపాల్ గారి మీద నమ్మకంతో, ఆయన నంబర్ 1 డైరెక్టర్ కదా, ఆయన మీద నమ్మకంతో బాగా తీస్తాడు కదా సినిమా. ఆయన మార్కెట్ లేకపోతే ఉంది అన్న ఉద్దేశంలో మేము దిగేసాం. ఓకే, మరి సినిమా హిట్ అయినప్పుడు మీకెందుకు లాస్ వచ్చిందమ్మా? డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఇవ్వలేదమ్మా. మరి మీరు గట్టిగా అడగలేదా? అడగటానికి మా పార్ట్నర్స్ లో గొడవలు వచ్చింది. మీ పార్ట్నర్స్ లో గొడవలు వచ్చాయి. మరి ఇప్పుడు అంటే లైక్ మీతో పాటు పార్ట్నర్షిప్ అయిన వాళ్ళు కూడా లాస్ లోనే ఉన్నారా? వాళ్ళు రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూటర్స్ అవటం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యారని అనుకుంటున్నాను నేను. మీరు అనుకుంటున్నారు. ఎంత లాస్ వచ్చి ఉంటుందమ్మా ఒక సినిమా వల్ల మీకు? నాకు ఆ రోజుల్లో 30 lakhs. ఆ రోజుల్లో 30 lakhs. మరి మీ హస్బెండ్ ఏం అనలేదా మిమ్మల్ని? ఆయన చూస్తూనే ఉన్నారు కదా. అవును, అంటే బేసికల్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ప్రేమ చూపించినామా కోపం అన్నది వస్తుంది కదా. ఓ మాట అనేవారు కాదా మిమ్మల్ని, అసలు ఎందుకు డబ్బులు పెట్టావు, మీ ఏమనేవారు కాదు? ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందరూ చూసి నేర్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. అమ్మా ప్రతి అంటే లైక్ మీ ఐస్, మీ కళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. మీరు యంగ్ ఏజ్ గా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పుడు కూడా మీ కళ్ళు చాలా బాగున్నాయి. మీరు డాన్సరా అమ్మా? క్లాసికల్ డాన్సరా? చిన్నప్పుడు డాన్స్ చేసేదాన్ని. డాన్సర్ గా కొన్ని సినిమాలు చేశారు. డాన్సర్ గా అంటే ఎవరితో కలిసి డాన్స్ చేశారు ఏమైనా గుర్తుందా అమ్మా? నేను వాణిశ్రీరావు సినిమాలు యాక్ట్ చేసాము డాన్సర్ గా ఇద్దరు. వాణిశ్రీ గారు ఆమె నేను కలిసి డాన్స్ నేర్చుకున్నాము. ఓకే, అంటే మీకు సావిత్రి గారు కాకుండా మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, హీరోయిన్స్ కూడా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు, మంచి స్నేహితులు? వాణిశ్రీ గారు కూడా ఫ్రెండ్, శారద గారు ఫ్రెండ్. శారద గారు ఎప్పటికీ వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటాము. మాకు ఏమి తేడా లేవు. ఇప్పటికీ మాట్లాడుకుంటారు ఫోన్ లో? మరి అంటే అంటే లైక్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు కాబట్టి మీ పరిస్థితి ఇది అని వాళ్ళకి తెలుసా? చెప్పుకోరు, ఇష్టం ఉండదు అమ్మ. అంటే జనరల్ గా ఆకలి అని అమ్మని అడిగితే తప్ప తెలీదు బిడ్డకు ఆకలేస్తుంది అని చెప్పి. మిగతావన్నీ తల్లి అర్థం చేసుకుంటది కానీ బట్ ఆకలి అని అడిగితే తప్ప తెలీదు. మరి మీకు ఇబ్బంది ఉంది అని మీరు బయట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని? నాకెందుకు ఇష్టం ఉండేది కాదమ్మా. మరి అంటే ఇన్నాళ్ళు ఎలా నెట్టుకొచ్చారమ్మా? అంటే మీకు వేషాలు లేవు, అలాగే బాధపడుతూ. ఎలా అంటే అలాగే అంటే అమ్మా ఇప్పుడు చాలా మారిపోయింది. అప్పట్లో ఏంటంటే మనం ఒక పని చేస్తే మనకి తిండి పెట్టడమో లేకపోతే ఒక పుణ్యం కొద్ది ఒకరిని ఉంచడమో లాంటివి చేస్తారు. ఇప్పుడు మీరు దగ్గినా సరే తుమ్మినా సరే కనీసం ఊపిరి పీల్చుకోవాలన్నా డబ్బులు అడుగుతున్నారు. అలాంటి రోజుల్లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసిన బ్లాక్ అండ్ వైట్ డేస్ అయితే కాదు. మరి ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతున్నారు? మీ ఇన్కమ్ సర్వైవల్ ఏంటి? ఇప్పుడు ఏమి చేయట్లేదు కదా నేను. మరి మీరు ఉండడం తినడం ఏంటి, ఎలా జరుగుతుంది? అది ఏదో ఒక రకంగా జరిగిపోతుందమ్మా, దాన్ని పర్టికులర్ గా చెప్పలేము. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారమ్మా మిమ్మల్ని? ఎవరు చూసుకోవట్లేదు, ఒక్కదాన్నే ఉంచుకున్నాను. మరి మీ ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది అయితే ఎవరు చూసుకుంటారు? నా ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బంది కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నారు. జమ్ ఇప్పుడు వేషాలు వస్తే చేస్తారా అమ్మా? చేశాను కదమ్మా మొన్న సీతయ్యలో. సీతయ్య వచ్చి చాలా సంవత్సరాలు. ఇప్పుడు నేను అడుగుతుంది, మన వైఎస్ చౌదరి గారు కనిపించి చేస్తారా అని అడిగారు. చేస్తానండి అన్న. సూపర్, కమ్ బ్యాక్ టు ఝాన్సీ గారు, మళ్ళీ వస్తున్నారు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు అప్పట్లో అంటే లైక్ ఇబ్బంది అంటే లైక్ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవారు షూటింగ్స్ లో, అలాంటివి ఏమైనా జరిగేవా అమ్మా? మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? నేను చిన్న వేషాలు వేయలేదమ్మా, నేను ఎల్ఈడి క్యారెక్టర్లు వేసా.
అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వేసిన క్యారెక్టర్ పెద్ద పెద్ద క్యారెక్టర్ వినేదాన్ని. వినేవారా? కోపం వచ్చేది అప్పుడు మీకు? ఏమైనా స్టాండ్ తీసుకున్నారా? మనం ఏం చేయగలుగుతాం? ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నారా? ఇండస్ట్రీలో వాళ్ళు ఇష్టం అమ్మా, మనం ఏం చేస్తాం? మనం ఎందుకు ఫైట్ చేస్తాం వాళ్ళ కోసం? మనం చెడు అవటం తప్పించి మనం ఎందుకు ఫైట్ చేయటం? అది వాళ్ళ ఇష్టం. ఇది ఈ పాయింట్ నేను ఎక్కడ వినలేదు. అండ్ అమ్మా అంటే లైక్ డైరెక్టర్స్, దాదాపు ఎంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తుంటారు కదా, మీ ఫేవరెట్ ఎవరు? అండ్ చాలా బుజ్జగించి చాలా జాగ్రత్తగా ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అని చెప్పి చేయించుకునే డైరెక్టర్ గారు ఎవరు? బాపు గారు. బాపు గారు. బాపు గారితో ఎన్ని సినిమాలు చేస్తారమ్మా? 13 సినిమాలు చేశారు. 13 సినిమాలు. ఎలా వచ్చింది బాపు గారితో ఫస్ట్ మూవీ ఏంటి? బాలరాజ్ కథ. బాలరాజ్ కథ. ఓకే, ఎలా వచ్చిందమ్మా ఆఫర్? ఎలా వచ్చిందంటే నన్ను వచ్చి అడిగారు, నేను యాక్ట్ చేశాను. అప్పుడు ఎలా వచ్చింది అనేది నాకు ఆలోచించాలని ఐడియా ఏం లేదు. ఆయన పిలిచారు, ఎవరైనా డైరెక్టర్ గారు పిలిచారంటే వెళ్ళి యాక్ట్ చేసి రావటమే కదా. అప్పుడు అలాగే యాక్ట్ చేసి వచ్చాం. అంటే మీరు అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్లేనా, ఏదైనా మెయిన్ లీడ్ గా కూడా చేశారా? హీరోయిన్స్ గా ఏమైనా చేస్తారా? అవకాశాలు రాలేదమ్మా మీకు? ఎందుకు అంటే బేసికల్ గా మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీరు చాలా బాగుండేవారు. నాకు తెలిసి మీకు ఎక్కువగా అంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మీకు నెగటివ్ క్యారెక్టర్లు ఎక్కువ వచ్చేవి కదా? కళ్ళు పెద్దగా ఉండటం వల్ల నెగటివ్ క్యారెక్టర్స్. మైనస్ అది కళ్ళు పెద్దగా ఉండడం అంటే కామన్ గా మామూలుగా ఉన్నట్టయితే మనం వాటిని ఎలాగైనా ఉపయోగించుకోవడం. పెద్దగా ఉన్నప్పుడు అవి ఏదైనా ఆశ్చర్యంగా చూడాలంటే ఇంకా పెద్దగా చేయాలి. ఆ టైప్లో నాకు సాఫ్ట్ క్యారెక్టర్ తక్కువ. మీకు బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ ఏదమ్మా? శంకరాభరణమే. శంకరాభరణం. ఆ శంకరాభరణంలో నేను ఒక క్లిప్ కూడా చూశాను. సమ్ ఏదో చిలకలు చుడుతూ ఇచ్చే క్లిప్ బాగా వైరల్ అయింది, అదే కదా? అండ్ అమ్మా అంటే లైక్ ఏఎన్ఆర్ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, మరి శోభన్ బాబు గారితో చేశారా? ఎనీ మెమరబుల్ మూమెంట్? ఆయన ఏంటి ఫుడ్ కూడా ఆయనకి క్యారేజ్ వచ్చేదంట. ఐ థింక్ ఆయన కాలవాళ్ళు కూడా దాటేవారు కాదు అని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? ఏమని తెలుసా మీకు? నిజం. ఎందుకు అంటే లైక్ ఆయనతో ఏదైనా ఒక మెమరీ? మీ ఇద్దరు నేబర్స్ పక్క పక్కన ఉండేవారు. అవునా? ఓహో, ఓకే. ఎలా ఉండేవారు? సరదాగా మాట్లాడేవారా షూటింగ్ తర్వాత? ఆయన చాలా ముభావంగా ఉండేది. సారీ, ముభావంగా ఉండేది. ముభావంగా అంటే ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాది 3 పోర్షన్లు, ఒక పోర్షన్ ఆయన 3 పోర్షన్లు ఒక పోర్షన్. ఆ పోర్షన్ ఆయన ఉండేవారు, ఈ పోర్షన్ లో మేము ఉండేవాళ్ళం. మా ఇంటి ముందు నుంచి వెళ్ళటం కానీ రావటం కానీ చేసేవారు, తప్పించి మాట్లాడేవారు కాదు. ఎప్పుడైనా షూటింగ్ సెట్ లో కలిసినప్పుడు చెప్పేవారు? అప్పుడు కలిసినప్పుడు మాత్రం మేము నేబర్స్ అన్నట్టుగా పక్కన వాళ్ళకి చెప్పేవారు. పక్కనుంటే మాట్లాడలేదు కానీ పక్కన ఎవరికి వెళ్ళి మేము నేబర్స్ అని చెప్పేవారా? ఓకే. ఏ సినిమా చేశారమ్మా ఆయనతో? చేసామండి చాలా సినిమాలు, ఒక 15 సినిమాలు. 15 సినిమాలు. బేసికల్ గా 500 సినిమాల్లో నేను ఒక్కొక్క హీరో పేరు చెప్పి ఏ సినిమా చేశారని అడుగుతున్నాను, చూసారా? అనాలి ఫస్ట్. ఓకే. అండ్ అమ్మా అంటే లైక్ ఎన్టీఆర్ గారితో చేశారు. ఆయన ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ లో? ఆయన రిజర్వ్గా ఉండేవారు, కాస్త టైం దొరికితే నిద్రపోయారు. సరదాగా ఏ హీరో మాట్లాడేవారమ్మా? నాగేశ్వరరావు గారు. సరదా జోకులు అవి వేసేవారా? ఏ సినిమా మీకు మీరు చెయ్యంది కాకుండా ఆయనది ఏ సినిమా అంటే బాగా ఇష్టం? అన్ని సినిమాలు ఇష్టమే. ఆయన సినిమాలు అంటే ఆయన ఫ్యాన్ నేను. అవునా? మరి ఇప్పుడు మనకి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు, ప్రేమాభిషేకం, దేవదాసు, గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇవన్నీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ఏ సినిమాలు లేదు నేను. అయ్యో, ఎందుకలా మిస్ అయ్యారా? ఛాన్సెస్ ఏమైనా? నేను యాక్ట్ చేసేటప్పటికి ధర్మదాత స్టార్టింగ్. ధర్మదాత ఒక క్యారెక్టర్ ఏమో చెల్లెలు, ఒక క్యారెక్టర్ ఏమో మేనత్తగా చెప్పారు. అక్కడి నుంచి స్టార్టింగ్. అంతకుముందు ఆయనతో కలిసి యాక్ట్ చేయడం. మీకు ఏ సినిమా చూడాలని ఉంది? ఇప్పుడు నేను చెప్పిన పేరుల్లో ఏ సినిమా థియేటర్ లో చూడాలని ఉంది? ఇంకా కోరికలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ కోరిక ఏంటి? నా కోరిక ఏమీ లేదు. ఇంట్లో శుభ్రంగా టైం దొరికితే పడుకోవటం, ఫోన్ చేయించు, కావాల్సింది వండుకోవటం, తింటాం, అంతరించి ఏం లేదు. ఎప్పుడైనా ఏ హీరోకైనా వండి పెట్టారా? ఏ ఆర్టిస్టులకైనా మీరు వండి పెట్టడం జరిగిందా? అది చెప్పకూడదు. చెప్పండి, కావాలి.
చెప్పండి 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 అమ్మా. చెప్పకూడదు. ఎవరికి వండి పెట్టారో పోనీ చెప్పండి. చెప్పకూడదు. పోనీ ఏ ఐటమ్ వాళ్ళు చెప్పానని ఫీల్ అవుతారు. వద్దు, వాళ్ళు చెప్పారని ఫీల్ అవుతారు. నేను చెప్పానని వాళ్ళు ఫీల్ అవుతారు. అవునమ్మా, బేసికల్ గా మీరు ఫుడ్ బాగా వండుతారని నాకు తెలుసు, అర్థమైంది. మీరు ఎలాగో హీరో పేరు చెప్పనంటున్నారు కాబట్టి మీరు ఏ ఐటమ్ బాగా వండుతారో చెప్పండి. అన్నీ వండుతాం, వెజ్ నాన్ వెజ్ అన్ని. ఇప్పటికీ సినిమాలు అంటే లైక్ టీవీలో వచ్చి సినిమాలు చూస్తారు కదా, థియేటర్కి అయితే వెళ్ళరనుకుంటా మీరు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొత్త సినిమాలు చూస్తున్నారా? టీవీలోనే చూస్తానమ్మా. మీరు చూసిన సినిమా ఏంటి ఇప్పుడు రీసెంట్ గా? ఏ సినిమా వచ్చినా చూస్తా, దానికోసం అని చెప్పేసి పెట్టుకొని చూడను. మరి మీరు ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేసి కలర్ సినిమాల్లో మీరు చూసిన తేడా ఏంటి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? బ్లాక్ అండ్ వైట్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కలర్ సినిమా కొంచెం సేపు కూర్చొని చూడాలనిపిస్తుంది, అది ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఉన్న హీరోల్లో చాలా మంది, ఇప్పుడు చిరంజీవి గారు కొడుకు చేస్తున్నారు, నాగేశ్వరరావు గారు కొడుకు చేస్తున్నారు, వాళ్ళ మనవాళ్ళు కూడా హీరోలు అయ్యారు. సో అంటే లైక్ వీళ్ళల్లో మీకు ఎవరు సంతానం అంటే ఇష్టం సినిమాలు? అదే నాగార్జున గారి సినిమాలు చూశాను. నాగార్జున గారు ఆయనతో ఏమైనా నటించారా? లేదు. వాళ్ళు వచ్చేటప్పటికి మీరు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. వాళ్ళు వచ్చే టైంకి అంటే ఏ ఇయర్ నుంచి అమ్మా మీరు ఇండస్ట్రీకి? ఏం తెలియదమ్మా, గుర్తులేదు. ఇప్పుడైతే మీకు ఒకవేళ అంటే లైక్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సినిమాల్లో అవకాశాలు వస్తే మీరు చేస్తారు? మొన్న చేయించాడు కదమ్మా ఈయన, వైవేష్ చౌదరి గారు చేయించాడు కదా. అమ్మ ఇప్పుడు సంపాదిస్తే మీరు దాచుకుంటారా, లేకపోతే ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా ఇస్తారా? ఎవరైనా అడిగితే లేదు అని చెప్పలేనమ్మా, నా గుణం అది. అంటే బేసికల్ గా అప్పట్లో ఆర్టిస్టులు అందరినీ చూస్తూ ఉంటే ఒకరు బయటకు వస్తున్నారు, ఒకరు బాధపడుతున్నారు. పాప యంగ్ గా ఉన్నప్పుడు అది పాపం అని చెప్పలేము, బాధ అని చెప్పలేము, కానీ మీరు పెట్టిన ఎఫెక్ట్ ఫ్యామిలీకి వాళ్ళు కూడా తిరిగి పెట్టాలి కదమ్మా మీ వైపు. మాట తప్పేం లేదు, లాస్ వచ్చింది. 3 అంతస్తుల బిల్డింగ్, 700 గజాలు అమ్మేసి వచ్చేసాం. అమ్మ మీకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీ వెనక నించొని అడిగేవాళ్ళు ఎవరు లేరా మీకు? లేదమ్మా, ఎవరు. మీ అన్నదమ్ములు గాని మీ అక్కలు గాని ఎవరు? మరి మీరు వాళ్ళని చూసారు కదా, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చూడరు? అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. కాదమ్మా, ఇప్పుడు పరిస్థితులు బాలేవు అంటే ఒక మనిషికి ఎవరు లేరు, చూడట్లేదు అన్నప్పుడు చూసే, నాకు తెలిసి ఇప్పుడు నన్నే తీసుకోండి, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మాకు తోచినంత సహాయం మేము చేస్తాం. అలాంటిది అన్నదమ్ములు, అప్పచెల్లిలు, కన్న పిల్లలు అట్లా ఎట్లా వదిలేస్తారమ్మా? మీరు ఎందుకు గట్టిగా అడగట్లేదు? మీ టాలెంట్ మీరు సంపాదించారు, మీరు పెట్టాల్సిన అన్నాళ్ళు పెట్టారు, మరి మీకు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టాలి కదా. ఎప్పుడు ఎవరిని అడిగేదని కాదమ్మా నేను. అమ్మ మీరు అడగాల, నేను అడుగుతుంది నాకు సహాయం చెయ్యండి అని అడగండి అని అంటలా, ఎందుకు చెయ్యలేదు, నేను లోలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదని ఎందుకు వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఉన్నారా మీ అన్నదమ్ములు, అప్పచెల్లెలు ఉన్నారు? కనీసం ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేరు. మీరు ఏమైపోయారో కూడా వాళ్ళకి తెలియదు. మీ పిల్లలు ఏం చేస్తుంటారమ్మా? ఒక అబ్బాయి చనిపోయారు అన్నారు, అబ్బాయికి పెళ్ళి అయింది కదా, మరి మనవలు ఉంటారు కదా, మనవలు కోడళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకేం బాధ్యత లేదా? మిమ్మల్ని చూసుకునే బాధ్యత లేదా? అంటే నేను ఇండిపెండెంట్ గా ఉంటాను కనుక వాళ్ళ దగ్గరికి రమ్మంటానికి వాళ్ళు ఇబ్బంది పడతారు నా వల్ల, ఎక్స్పెన్సివ్ అని. మరి మీ చిన్న అబ్బాయి కొంచెం హ్యాండిక్యాప్ట్, వాడు విజయవాడలో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళరు. అమ్మ మిమ్మల్ని ఎలా అంటే మీరు వెళ్ళకపోవడానికి పర్సనల్ రీజన్స్ ఉన్నాయా? అది పలానా చెప్పకూడదు. ఇప్పుడు మీరు అంటే మీ పరిస్థితి అసలు బాగాలేదు, మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉందామని? మీకంటూ చూడడానికి ఒకరు కావాలి. ఇప్పుడు మీరు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో లేకపోతే ఒక 40 ఏళ్ళలో ఉన్న ఆవిడైతే మీ పనులు మీరు చేసుకోగలరు. ఎంత కాదనుకున్నా మీరు ఇప్పుడు పెద్ద అయ్యారు అంటే ఐ మీన్ టు సే మీకంటూ వయసు పెరిగిపోయింది, మీకు ఒకరు సహాయం కావాలి. మరి ఇప్పుడు మీతో పాటు ఎవరు ఉండకపోతే రేపొద్దున మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటున్నారు? ఇంతవరకు రాలేదమ్మా, నా హెల్త్ మంచి హెల్త్, నేను ఇబ్బంది పడలా.
ఏ రోజున మంచం మీద 2 రోజులు పడుకోవాలి. నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఏమో తెలియదు. అంటే మీ పెళ్ళైన తర్వాత ఇంకా మీ ఫ్యామిలీ మిమ్మల్ని వదిలేశారు, మీ అన్నదమ్ములు మీ అప్పచెల్లి మిమ్మల్ని వదిలేశారు. ఆయన చేసుకోవడం వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. మరి అత్తవారు ఆయన తల్లిదండ్రులు లేదు. ఆయన కాలం చేసిన తర్వాత మీ పరిస్థితి బ్యాడ్ అయిపోయింది. ఇప్పటి వరకు పిల్లలు కూడా దగ్గరికి కనీసం మీ చిన్న అబ్బాయి కూడా మంత్లీ ఇంత పంపించడం డబ్బులు ఒకప్పుడు చేశాడు. వాడికి ఇబ్బందిగా ఉంది, నేను అడగటం మానేశాను. అమ్మా ఎంత ఇబ్బందిగా ఉన్నా కన్న తల్లిని ఎలా వదులుకుంటారమ్మా? వాడికి ఇబ్బందిగా ఉందంటే తెలిసి నేను మానేశాను. మీరు మానేశారు, ఆయన ఇవ్వడం మానేశారు. మహానుభావులు సార్, నిజంగా చెప్తున్నాను, తప్పుగా తీసుకోవద్దు. ఆవిడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నిజంగా చెప్తున్నాను, మరి మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది టెలికాస్ట్ చేయండి చేయకపోండి, పొద్దున్న వాళ్ళు ఎవరు కూడా కన్న తల్లిని ఇలాంటి సిచ్యువేషన్ లో వదలరు. లిటరలీ చెప్తున్నా. అమ్మ ఎన్నో సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో చెప్పండి. అంటే లైక్ మీరు పాజిటివ్ చేశారు, నెగటివ్ చేశారు, ఎక్కువ నెగటివ్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో చెప్పండి. బాపు గారి సినిమాలు. బాపు గారి సినిమాలు. అవును, బాపు గారి సినిమాల్లో అమ్మాయిని చాలా అందంగా చూపించేవారంట కదా, మరి మీ క్యారెక్టరైజేషన్ ఇచ్చినప్పుడు అంటే లైక్ బుట్టలు పెట్టుకోండాను, లేకపోతే ఈ కలర్ చీర కట్టుకోండాను, అట్లా డ్రెస్సింగ్ కి కూడా చెప్పేవారా? ఇది చేసుకోండి అది చేసుకోండి అని చెప్పేవారా? మీ అంతా మీరే రెడీ అయ్యేవారా? అన్ని ఆయన చెప్పేవారు. ఆయన చెప్పినట్టుగా రెడీ అయ్యేవాడు. జడ వేసుకోమంటే జడ వేసుకుని, ముడి వేసుకోమంటే ముడి వేసుకోవడం, అంతా ఆయన చెప్పినట్టు. మీ వయసుకు మించిన క్యారెక్టర్లు చేశారా మీరు? చేశారు. ఎప్పుడైనా అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మీ వయసుకు మించిన క్యారెక్టర్ చేశారో ఎప్పుడైనా డైరెక్టర్ గారిని వీళ్ళు అడగడం, అదేంటి సార్ నా వయసుకు మించిన క్యారెక్టర్ ఇస్తున్నారు అని అడగడం లాంటివి ఏం లేదు? ఏం చేయమంటారో చేయటమే. ఎందుకు ఏమిటి అని ఎప్పుడు అడగరు. మీ కోపం వస్తే ఎవరి మీద చూపించేవారమ్మా? నా కోపం రాదమ్మా. ప్రేమ ఎవరి మీద చూపించేవారు? పిల్లల మీద. పిల్లల మీద. అంటే బేసికల్గా ఒక మనిషికి కోపం రాకుండా ఉండడం, పోనీ విసుగు? విసుగు వస్తుంది. ఎవరి మీద చూపించేవారు? ఎవరి మీద చూపించండి, నా మీద చూపించుకుంటాం. చిరాకు? అది కూడా నా మీద చూపించుకుంటారు. ఎవరు పుడతారమ్మా? ఎవరంటే ఎవరు పుడతారు? అంటే బేసికల్గా అమ్మ ఒక పర్సన్ అంటూ ఉంటారు కదా, మన బాధలు మన ఫ్రస్ట్రేషన్ మనం ఎవరి చూపించకూడదు. ఏదైనా వస్తే మనమే చూపించాలి. అమ్మ మీకు ఎవరి పోలికలో చెప్పరా కొంచెం? నిజంగా చెప్పండి. మీరు నాకు ఎలా అనిపిస్తుందంటే చాలా డిఫరెంట్ గా ఉన్నారమ్మా, నిజంగా చెప్తున్నా. నేను ఇప్పటి వరకు సీనియర్ ఆర్టిస్టులు చాలా మందితో మాట్లాడానమ్మా. అంటే వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కోపం వాళ్ళ మీద చూపించేవాళ్ళని, వీళ్ళ మీద చూపించేవాళ్ళని, లేకపోతే నా హస్బెండ్ మీదే చూపించేవాళ్ళని, నా పిల్లల మీద నాకు కోపం వస్తుంది అనేవారు. కానీ మీకు ఇంత జరిగినా సరే శాంతమూర్తిలాగా బుద్ధ దేవుళ్ళలాగా కూర్చున్నారు, అసలు ఏం కోపడట్లేదు. రాదు, కోపం రాదు. రాదు ఎందుకు? అది నేచర్. ఎప్పుడైనా మీరు ఏడ్చారా? పోనీ ఏడ్చినా ఎవరి ముందు ఏడ్చేవారు? ఎవరి ముందు ఏడ్చేదాన్ని కాదు, బాధపడేదాన్ని అంతే. బాధ అనిపించినప్పుడు ఏం చేసేవారు? అంటే లైక్ బేసికల్ గా కొంతమంది బాధ అనిపించినప్పుడు వంట వండుతారు, కొంతమంది బాధ అనిపించినప్పుడు పాటలు వింటారు, కొంతమంది బాధ అనిపించినప్పుడు డోర్ లాక్ వేసుకొని ఒక 4-5 రోజులు ఒకటే రూమ్ లో ఉంటారు. అలా మీరేం చేసేవారు? డైవర్ట్ చేసేసుకుని ఏ టీవీలో చూసేదాన్ని. ఇది మనకి రీల్ కట్ చేస్తే నాకు యాయి యాయి ఏ అని పడుతుంది. ఇప్పుడు కూడా బాధపడే సిచ్యువేషన్స్ ఏం లేవా అమ్మా? బాధ వస్తుంది, కానీ ఆ బాధని అనిచేసుకుని ఇప్పుడు మనం తీర్చేవాడు ఎవరు, ఆర్చేవాడు ఎవరు? ఆ బాధని అనిచేసుకుని అలాగే మర్చిపోవటం లాంటిది, 10 మందిలో నలుగురిలో పోయి కూర్చోవడం, అలా మర్చిపోవటం. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, సో ఆయన తొందరగా కాలం చేశారు. ఆయన్ని అంటే లైక్ మిస్ అయ్యి బాధపడుతూ ఆయన్ని గుర్తు చేసుకున్న క్షణాలు ఏమైనా? పిల్లలు ఉన్నారు కదమ్మా, గుర్తు చేసుకుంటాం కదా. మీరు పిల్లల గురించి మాట్లాడకండి అమ్మా, అంటే తప్పుగా అనుకోకండి. నాకు నా ఆయన గుర్తు చేసుకుంటే పిల్లలు చూస్తేనే ఆయన గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఎలాగో మీ పిల్లలు మీతో లేరు కాబట్టి, అంటే ఈ కొన్ని సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచి మీ పిల్లలు మీతో లేరు నాకు తెలియదు, కానీ బట్ కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా సరే ఒంటరిగా కూర్చున్నప్పుడు? మొన్నటి వరకు విజయవాడ వెళ్ళాను, పెద్ద కోటికి దగ్గర ఉన్నాను నేను.
వాడికి ఊళ్ళో బాగాలేదండి. ఒంట్లో బాగాలేదా? తర్వాత మరి వాడు చనిపోయాడు. 15 రోజులు అక్కడే ఉండి వచ్చాను. ఎన్నాళ్ళు అయిందమ్మా పెద్ద కొడుకు చనిపోయి? ఎవరు 3-4 సంవత్సరాలు అయి ఉంటుందేమో. 3-4 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఎక్కడ ఉంటున్నారమ్మా ఇప్పుడు మీరు? మణికొండలో. ఎలా హౌస్ రెంట్ అది ఎలా పే చేస్తున్నారు? అదే ఇబ్బంది పడతా ఉన్నా. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి మీకు ఇప్పుడు అంటే లైక్ సీతయ్య తర్వాత నాకు తెలిసి వైవిఎస్ చౌదరి గారు ఏదో మూవీ ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తానన్నారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మీకు కొత్త కొత్త హీరోలతో ఒక మంచి నానమ్మ గయ్యాల నానమ్మ దొరికినట్టున్నారు. అమ్మ సూర్యకాంతం గారితో ఎప్పుడైనా చేశారా? చాలా సినిమాలు చేశారు. అవునా? ఎలా కాంబినేషన్ ఇద్దరు ఎలా ఉండేది? అంటే ఆవిడ క్యారెక్టర్ వేరు, మా క్యారెక్టర్ వేరు. బాపు గారి సినిమాలో చేశారు అందాల రాములో. ఆవిడేమో గయ్యాలి, మామూలుగా అలాగే చేస్తుంది ఆవిడ. అవును. నాదేమో సాఫ్ట్ క్యారెక్టర్. మీకు సాఫ్ట్ క్యారెక్టర్ వచ్చింది, ఆవిడని డామినేట్ చేయలేదు. ఓకే. అంటే ఎలా బయట ఎలా ఉండేవారు ఆవిడ మాట తీరే అంత. మాట తీరు ఎంత? ఏమన్నారు? మీకు ఏమైనా కాంప్లిమెంట్ లాంటిది, మిమ్మల్ని ఏమైనా పొగడ్డం లాంటివి ఏమైనా చేసేవారా? అలా ఏమీ లేదు కానీ కలిసి మాట్లాడుకునేవాడు, పేకాడుకునేవాడు. ఆవిడ పేకాట పిచ్చింది. ఆవిడ ఉందంటే మేము పేకాడుకో. ఎవరు గెలిచేవారు? మీరు గెలిచేవారా ఆవిడ గెలిచేవారా? అది చెప్పలేం. ఒక ఆట ఆమె గెలిస్తే ఒక ఆటని గెలిచేది. సరే, 5 ఆటల్లో ఎవరు ఎక్కువ ఆట? 3 ఆటలు ఎవరు గెలిచేవారు? 2 ఆటలు ఎవరు గెలిచేవారు? నేనే గెలిచేది. మీరే గెలిచేవారు. అంటే మీరు బాగా ఆడతారనమాట. ఇప్పటికీ ఆట నేను అస్సలు ఆడను, నాకు రాదు, నేను ఆడను. ఓకే అమ్మా. అంటే మోహన్ బాబు గారితో కూడా చేశారమ్మా? చేశా చిన్నప్పుడు. ఏం సినిమా అంటే ఎన్ని సినిమాలు దాదాపు ఆయనతో? ఒక 10 సినిమాల దాకా చేసుంటా. ఆయన సినిమాలు అమ్మించి పెట్టడం కూడా చేశారు. అమ్మించి పెట్టడంలో? ఓహో, ఓకే. ఒక డైరెక్టర్ గా ఎందుకు వదిలేశారు మరి? అది కూడా ట్రై చేయాల్సింది కదా. ఎందుకు వదిలేశారు? ఇష్టం లేదా డైరెక్షన్? ఉండేది, ఉందా కానీ భయపడేది. అమ్మ, మీ స్టోరీ విన్న తర్వాత మీ బయోపిక్ తీస్తే బాగుంటది అనిపించింది నాకు. మీ బయోపిక్ ని మీరు డైరెక్షన్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? అంత ధైర్యం నాకు లేదమ్మా. ఎందుకమ్మా? మీరు చాలా చాలా అంటే నాకు తెలిసి కెమెరా ముందు కొన్ని చెప్పుకోవట్లేదు, కానీ మీరు మీ నవ్వు వెనక ఎంత బాధ ఉందో ఆ బాధ కప్పెట్టి నవ్వే వాళ్ళకి తప్ప వేరే ఎవరికి అర్థం కాదు. మేబీ కొంచెం అంటే చిన్న వయసులో ఉన్నా సరే ఏంటి ఇలా మాట్లాడుతున్నదని అనుకోకండి. బేసికల్గా మీ నవ్వు వెనకలో ఉన్న బాధ నాకు అర్థమవుతుంది, కానీ బట్ స్టిల్ మంచి బయోపిక్ ఒకటి తీద్దాం. మీరు డైరెక్షన్ చేయండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను మీ దగ్గర. మనం చేద్దాం నిజంగా అమ్మా. అంటే సావిత్రి గారి చివరి రోజులు మీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అంటే లైక్ వెళ్ళి కలవడం వెళ్ళేవారా? ఆవిడ అలా అవ్వడానికి అంటే ఇప్పుడు వరకు కొంతమంది అన్నం ఏంటంటే ఆవిడ కోపం, మనిషిని అర్థం చేసుకోకపోవడం, ఆయన తప్పు తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చిన ఈవిడ యాక్సెప్ట్ చేయకుండా ఉండడం వల్లే ఆవిడ లైఫ్ ఇలా జరిగిందని చాలా మంది చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆయనకి దగ్గర రావటం కాదు, ఆయన దగ్గర రావటమే బ్యాడ్ ఆవిడకి. ఓకే. అంటే బేసికల్గా విడిపోయిన తర్వాత ఆవిడ పరిస్థితి బాగాలేనప్పుడు ఈయన ఆవిడ దగ్గరికి రావడం జరిగిందంట, కానీ ఈవిడ ఆయన్ని యాక్సెప్ట్ చెయ్యలేదు. అదే ఆవిడ లైఫ్లో ఆవిడ తీసుకున్న రాంగ్ డెసిషన్ అని చెప్పి చాలామంది అంటే లైక్ మహానటి చూసిన తర్వాత కావచ్చు, ఆవిడ బుక్ చదివిన తర్వాత కావచ్చు, చాలామంది ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఎలాగో చివరి రోజు వెళ్ళేవారు అంటున్నారు కాబట్టి ఆవిడ ఇలా బాధపడేవారు? మీ దగ్గర ఎప్పుడైనా ఓపెన్ అప్ అయ్యారా? నేను ఈ తప్పు చేశాను, నా చేయకుండా ఉండాల్సింది అని అలా? ఆవిడ బయటపడేది కానీ కప్పుచ్చుకునేది మళ్ళా. ఇలా చెప్పుండకూడదు అనేది మళ్ళీ ఆవిడే సర్దిద్దుకునేది. అంటే ఆయన తక్కువ చేయటం ఇష్టం ఉండేది కాదు. ఆయన తక్కువ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఏఎన్ఆర్ గారు అంటే మీరు ఏఎన్ఆర్ గారితో అత్త మేనత్త కాకుండా ఎప్పుడైనా మరదల క్యారెక్టర్ లాంటివి చేశారా?
చాలా సినిమాలు ఆయనే చేశానమ్మా. మరదల క్యారెక్టర్ కానీ లవర్ ఏమో నాకు తెలియదు కానీ జ్ఞాపకం లేదు కానీ చాలా సినిమాలు చేశాను నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దేవత సినిమా కూడా నాగేశ్వరరావు గారే కదా? దేవతలో ఉన్నారా? దాంట్లో లేని రామానాయుడు సినిమాలో లేరు అమ్మా. అంటే మీరు డేట్స్ అడ్జస్ట్ చేయలేక అవకాశాలు వేషాలు మిస్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? లేవు. అన్ని వచ్చినట్టు వాటికు అవకాశాలు వచ్చినంత యూజ్ చేసుకునేవారు. మీరు డబ్బు దాచుకోలేదు సరే, బంగారం కూడా ఏం కొనుక్కోలేదా మీరు? కొనుక్కుని అమ్మేశాను మా సినిమాకే. దాదాపు దగ్గర 95లో వచ్చింది సినిమా కదా? 95లో అంతే. 95లో వచ్చిన సినిమా. ఈ 95లో వచ్చిన సినిమాలో అంటే అప్పట్లో మీకు 30 లక్షలు అంటే ఇప్పుడు ఒక 3 కోట్లు 4 కోట్లు ఉంటుందా? 3 కోట్లకు పైనే ఉంటుంది కదా? ఆస్తులు అన్ని అమ్మేశారు. అంత నమ్మకం ఏంటమ్మా సినిమా మీద? గోపాల్ గారి డైరెక్షన్ అనేది నమ్మకం. పోసాని కృష్ణమూర్తి ఒకటి ఫ్రెష్ గా వచ్చాడు, ఆయన సబ్జెక్ట్ బాగుంది, అది నమ్మకం. కానీ స్ట్రైక్ ఒకటి మాకు పెద్ద దెబ్బ కొట్టింది. మరి మీరు అంటే లైక్ ఎవరిని కలవడానికి ప్రయత్నించలేదా? చిరంజీవి గారిని కానీ, మన మోహన్ బాబు గారి అబ్బాయి విష్ణు గారిని కానీ, లేకపోతే మా ఛాంబర్ని కానీ ఇలా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయలేదమ్మా? అంటే నాకు తెలిసి కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు మేల్ ఆర్టిస్టులకి బాగానే అవకాశాలు వస్తున్నాయి. అంటే మరీ అంత బాగానే అని అన్నాను కానీ కొంతవరకు అవకాశాలు వస్తున్నాయి, చిన్న చిన్నగా క్యారెక్టర్లు చేసుకుంటున్నారు. కానీ చాలా వరకు ఫీమేల్ ఆర్టిస్టులకి అవకాశాలు రావట్లేదు. వాళ్ళు కనుమరుగైపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో కూడా తెలీదు. పావుల శ్యామల గారు తెలిసే ఉంటుంది, ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదు రీసెంట్ టైంలో. అండ్ ఛాంబర్ నుంచి కూడా హెల్ప్ అవ్వడం జరిగింది, అండ్ ఆర్టిస్టులు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అంటే మీరు ఈ పొజిషన్లో ఉన్నారు అని మీరు చెప్పక్కర్లా, కానీ మీకు వేషాలు రావట్లేదు అని, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటే తెలుస్తుంది కదా. అలా మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? మీ వరకు ఎవరు రాలేదా ఇప్పటి వరకు? ఎవరు రాలేదు, నేను ఎక్కడ ఉన్నాను కూడా తెలియదు వాళ్ళకి. నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. అంటే నా ఉద్దేశం ఇంకా ఇప్పుడు ఎవరు ఇస్తారట వేషాలు? ఇప్పుడు అంత కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, డైరెక్టర్లు, రైటర్లు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరు మనకు తెలియదు అన్న ఉద్దేశంలో ఊరుకుని పోయారు. ఆ ఆలోచనతో మీరు ఉండిపోయారు. ఇప్పుడు అనిపిస్తుందా తప్పు ఏమైనా చేశానేమో అని? అది నా స్వభావమా, ఎవరిని వెళ్ళి అడగను. ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే మా డార్లింగ్ ఏదైనా క్యారెక్టర్కి పనికొస్తే మీరే వచ్చి అడగండి, ఆవిడ అడగరు. నాకు నవ్వాలో ఏడవాలో బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. చిన్నప్పటి నుంచి అడగలేదమ్మా. అమ్మ అంటే లైక్ మీ మదర్ కూడా ఇలానే ఉండేవారా? ఆవిడ క్వైట్ గానే ఉండేది. మరి అమ్మ ఏం చదువుకున్నారు మీరు? థర్డ్ ఫార్మ్, 8th స్టాండర్డ్. కమాన్, అప్పట్లో 8th స్టాండర్డ్ అంటే మామూలు కాదు. మీకు చదువుకోవడం ఇష్టం ఉండేదా? చదువుకునే ఇష్టం ఉండేది. మరి 8th వరకు ఆపేసరే? అంటే లైక్ అప్పట్లో అక్కడి నుంచి మకాం ఎత్తేసారు, ఎత్తేసి డైరెక్ట్ యాక్టింగ్. చదువుకొని ఉంటే బాగుండేదని ఎప్పుడైనా? ఒకవేళ మీరు ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? డాన్సర్ అయ్యేదండి. డాన్స్ ఇష్టమా? ఓకే. డాన్సర్ గా కొన్ని చేశానని అన్నారు కదా, అంటే ఎలాంటి డాన్సెస్ చేసేవారు? క్లాసికల్. మా మాస్టర్ వేణుగోపాల్ స్వామి గారిని, ఆయన క్లాసికల్ డాన్సర్, ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టి ఆయన సినిమాలే చేసేవారు. ఓకే. అప్పట్లో ఈ జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు వీళ్ళందరూ డాన్సెస్ చేసేవారు కదా, మీరు చూసేవారు కదా. అప్పట్లో డాన్సెస్ కి కాస్ట్యూమ్స్ ఫుల్ ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని పాటలు వస్తున్నాయి, డాన్సర్స్ అందరూ ఫుల్ వేసుకోరు కదా, కొంచెం షార్ట్ వేసుకుంటుంటారు కదా. అంటే మీకేమనిపిస్తుంది? అంటే లైక్ కాలం మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ మీరు చూసే మార్పులో ఎంతవరకు కరెక్ట్ ఉంది? అంటే లైక్ అప్పట్లో కూడా డాన్సెస్ ఉండేవారు, అప్పట్లో కూడా చేసేవారు, అప్పట్లో కూడా జనాలు చూసేవారు. భక్త కన్నప్ప ఉంది కదమ్మా, దాంట్లో నేను రావుగోపాల్ వైస్ క్యారెక్టర్ చేశారు, బాపు గారు డైరెక్షన్. దానిలో మరి జయమాలిని బట్టలు ఇక్కడ కట్టింది,
దాన్ని తప్పట్లేదు ఎవరు. ఆ క్యారెక్టర్కి అంతే ఉండాలి. ఆ వేషాలు మనం వేస్తే ఊరుకోదు కదా, మనం ఇక్కడలాగా వేస్తే ఊరుకోదు కదా. ఆ డిఫరెన్స్ కావాలి. అంటే అప్పట్లో కూడా వేసుకునేవారు, షార్ట్స్ వేసుకునేవారు అప్పట్లో. షార్ట్సే కాదు, ఇక్కడ దాకా ఉంది. బాబా అంటే పూసలు పూసలు ఎలాడించేవాళ్ళు. ఓకే, కవర్ మొత్తం కవర్ చేసుకునేవారు. మీరు ఇప్పుడు సినిమాలు చూసి, అంటే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు అమ్మ సినిమాలు ఏమైనా చూస్తున్నారా అంటే తెలుగు సినిమాలు ఎక్కడ వస్తున్నాయి అని అన్నారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఇప్పుడు ఇంట్లో టీవీ ఉందనుకోండి, తమిళ అలవాటు పడ్డామంటే తమిళ సినిమాలు చూస్తాం. తెలుగు సినిమాలు పెట్టుకుని చూడాలన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే తమిళ్లో ఉన్నంత స్పీడు తెలుగు సినిమాలో ఉండదు. అది మనకు తెలుసు. మన స్పీడ్ ఇష్టపడతాం తప్ప స్లో సినిమాలు ఇష్టపడం కదా. అందువల్ల తమిళ సినిమాలు చూస్తాం. తమిళ సినిమాలు చూస్తారు. తమిళ్లో మీరు చేశారా? తమిళ్లో నేను బాలచంద్ర గారి దగ్గర చేశాను. బాలచంద్ర గారి దగ్గర చేశారు. నేను ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, తమిళ్లో ఎవరు ఒక డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు, ఆయన కొడతారంట ఆర్టిస్టుల్ని, నిజమా అది? నాకెవరు ఎక్స్పీరియన్స్ లేదమ్మా. బాలు మహేంద్ర గారితో ఆయన డైరెక్షన్ లో చేశాను నేను. కమల్ హాసన్ గారితో చేశాను. కమల్ హాసన్ గారితో? బాలు మహేంద్ర గారి సినిమా కమల్ హాసన్ కదా హీరో. ఓకే. శ్రీదేవి హీరోయిన్. వసంత కోకిల? వసంత కోకిల సినిమాలో చేశారా? ఓకే. అంటే ఏంటి క్యారెక్టర్ మీది? పెద్ద గుర్తు లేదమ్మా, కానీ చేశారు. కమల్ హాసన్ గారితో కూడా చేశారు. ట్రైన్లో వెళ్తా ఉంటే ఆయన కుండ పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద గంతులు వేస్తా ఉంటాడు, ఆవిడ జ్ఞాపకం రావాలని చెప్పేసి ఆ సీన్ లో ఉన్నారు. ఆ సీన్ లో ఉన్నారు. ఓహో, ఓకే. అమ్మా, అంటే ఇప్పుడు శ్రీదేవి గారితో కూడా మీరు చేశారు కదా? చిన్నప్పటి నుంచి చేశాను ఆవిడతో. చిన్నప్పటి నుంచి? శ్రీదేవి గారు కూడా చిన్నప్పుడు? శ్రీదేవి చిన్నప్పుడు నేను యాక్ట్ చేసా ఆవిడతో కలిసి. వాళ్ళ మదర్ కూడా నాతో యాక్ట్ చేసింది, రాజేశ్వరి గారు. ఓకే. సో అంటే శ్రీదేవి గారిని చిన్నప్పుడు కూడా యాక్ట్ చేశారు, ఆవిడ యంగ్ ఏజ్ గా ఉన్నప్పుడు కూడా యాక్ట్ చేసేవారు. అంటే బేసికల్ గా ఆవిడ అంటే లైక్ ఎలా ఉండేవారు? ఆవిడ ఏమైనా కొంచెం సైడ్ ట్రాక్ అవ్వడం, యాక్టింగ్ కాకుండా అలాంటివి ఏమైనా చేసేవారా? మీకేమైనా తెలుసా? మీకేమైనా ఐడియా ఉందా, లేకపోతే మీ పని మీరు చూసుకొని వచ్చేవారు? వాళ్ళ మదర్ వచ్చేది రాజేశ్వరి, ఆవిడ కూడా నా కో ఆర్టిస్టే. ఆరాధనలో యాక్ట్ చేసాం మేము. ఆరాధన జగపతి ఇచ్చేచ్చు కొంతకాలం యాక్ట్ చేసింది, ఆవిడ తర్వాత మానేసింది. వాళ్ళ మదరా? అందులో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ మదర్ యాక్ట్ చేశారు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అంటే లైక్ చెప్పుకోవడం నచ్చదు, నా పరిస్థితి తెలియడం నచ్చదు మీకు, కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, జనాలకి తెలుస్తుంది. మీరేం ఆశిస్తున్నారమ్మా? నేనేం ఆశించట్లేదమ్మా, ఇలాగే గడిచిపోతే చాలు అనుకుంటున్నాం. ఇలాగే గడిచిపోతే చాలు. మీకు ఎప్పుడు నాకు ఇది కావాలి అనే కోరిక ఏం లేదా? మీ ఒక్క కోరిక ఏదైనా చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్. ఒక్క కోరిక. సినిమాలో బిజీగా ఉండాలి అని అనుకునేదాన్ని. సినిమాలో బిజీగా ఉండాలి. సినిమాలు ఒక్కడే చేస్తారా, లేకపోతే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో వెబ్ సిరీస్లు వస్తున్నాయి, తెలుసా మీకు? నేను చేయలే. అదే వస్తే చేస్తారా? చేస్తా, చేయడానికి రెడీ, ఏదైనా చేయడానికి రెడీ. అంటే అవి కాకుండా ఇప్పుడు చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్దామనో, లేకపోతే తిందామనో, బయటికి వెళ్దామనో, ఒక రోజు మొత్తం తిరగాలనో, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. అలా ఝాన్సీ గారికి ఉన్న కోరిక ఏంటి? తినటానికి వెళ్ళాలని ఉండేది కాదు. ఉండదు. నేను అనుకుంటా నిన్నంట. ఓకే, డన్. నాకు వంట తెలుసు కనుక నేను ఏం కావాలో వండుకుంటా. టీవీలో సినిమాలు చూస్తుంటా. ఇట్టండి, ఎలా ఉంటారండి ఇలాగా? ఆశ లేదు, కోరిక లేదు, కోపం లేదు, స్వార్థం లేదు, ఇట్లమ్మా ఎలా ఉంటారు? అదే గడిచిపోయింది కదా. ఎలా ఉంటారు అని అడుగుతుంటే గడిచిపోయింది కదా అంటారేమి? అమ్మో, మీకు నిజంగా చేతులెత్తి ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం సావిత్రి గారైనా కోప్పడ్డారేమో, కానీ ఈవిడ అస్సలు
నాకు సహనం ఎక్కువ అమ్మా. భూదేవికి ఉన్నంత సహనం ఉంది మీకు. ఆవిడకన్నా కొంచెం ఎక్కువ ఉంది, కూసింత ఎక్కువే ఉంది ఈవిడికి. నా లాంటిది ఎవరితో బీపీ వచ్చి చచ్చిపోతుంది ఈ పొజిషన్ లో ఎవరైనా ఉంటే. బీపీ రావు మనకి. మీరు ఇంత స్ట్రాంగ్ గా పదాలు మారాలంటే కఠినంగా మారడం గల కారణాలు ఏంటో చెప్పరా? కఠినం కాదు, మామూలుగా ఉంటున్నా. నేను ఉండేది ఇంత. మీరు ఉండేదే ఇంత, మీ స్వభావమే ఇంత. మీరు ఇలా ఉండేవారు. లవ్ ప్రపోజల్ ఎట్లా, హౌ? అది మనకి తెలియదు, ఒక మనిషిని చూస్తే కలుగుద్ది. మరి మీరు లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? మీ ప్రేమను ఎలా తెలిపేవారు? అని తెలిసేవాళ్ళు తెలిపేవాళ్ళు అంటే అంజలి దగ్గర అవడం వల్ల తెలిసేది ఆయనకి తెలిసేది. సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగ ఇలా ఉంది కాబట్టి మీరు అంటే లైక్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అంటే లైక్ చూసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఎలాంటిది మీరు కోరుకుంటున్నారు ఏంటో చెప్తే దాన్ని బట్టి కొంచెం ఓపెన్గా. ఎవరైనా మనీ హెల్ప్ చేస్తే నాకు ఉపయోగపడుతుంది. మనీ, ఓకే. అంత తప్పించి నాకు వేరే ఏ సహాయం అవసరం లేదు. నా పనులు నేను చేసుకుంటాను. నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాను, వస్తాను, ఆటో ఎక్కుతాను, ఆటో దిగుతాను. ఆ ఇబ్బంది ఏం లేదు, నాకు ఎవరు తోడు అవసరం లేదు. ఓకే. అండ్ విన్నది ఏంటంటే మీరు 2-3 సార్లు విష్ణు గారిని కూడా కలవడానికి వెళ్ళారు, బట్ కుదరలేదు అని విన్నాను. అది నిజమేనా అమ్మా? అంటే కుదరకపోవడానికి రీజన్ ఏంటి? ఆయన లేరా ఆ టైంలో? ఆయన లేకపోవటం. ఛాంబర్లోనే అడిగాను శ్రీదేవి గారిని. అడిగితే బాబు ఇప్పుడే బయటకు వెళ్ళారన్నారు. ఎప్పుడు వస్తారంటే ఏదో టైమింగ్స్ చెప్పారు, ఆ టైమింగ్స్ నాకు కుదరదు. మీరు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, ఏ ఒక్క ఇంటర్వ్యూ అయినా చూసిన తర్వాత మీకు ఎవరి దగ్గర నుంచి అయినా ఫోన్ వచ్చిందా? ఇండస్ట్రీ దగ్గర నుంచి రాలా? మీతో పాటు కలిసి నటించిన వాళ్ళైనా ఫోన్ చేస్తే మాట్లాడడం లాంటివి ఏమైనా చేస్తున్నారా? అందరూ దూరం అయిపోయారు కదమ్మా, ఎవరు కలిసి ఉన్నారు? ఎవరి ప్రపంచంలో అమ్మా. మీ ఫోన్ నెంబరు, మీ అకౌంట్ నెంబరు నాకు ఇవ్వండి. మాకు తోచినంత వరకు నేను మా ఫ్రెండ్స్కి చెప్తాను, మాకు తోచినంత వరకు సహాయం మేము చేస్తాము. చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ లిటరల్లీ చెప్తున్నాను, నాకైతే మెంటల్ వచ్చేసింది. అంటే మీరు 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 పడ్డవి నాకు ఏమనాలో అర్థం కావట్లేదమ్మా. భూదేవికి ఉన్నంత సహనం ఉంది, కానీ ఇంత సహనం ఉన్న పర్సన్ని ఇట్లా నేను నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న పర్సన్ని చూస్తున్నాను, బట్ ఇలాంటి పొజిషన్ ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరు ఒక 4 రాళ్ళు వెనకేసుకుని ఉండుంటే ఈరోజు బాగుండేది కదా. ఆ సినిమా తీసుకుపోయిందమ్మా మొత్తం, అది ఊహించని లాసు. బిజినెస్ ఏం స్టార్ట్ చేయలేదా మరి? అంటే అక్కడ మీకు గోపాల్ గారికి సుమన్ గారికి తేడా ఉంది. సుమన్ రేంజ్ సినిమా అడిగితే గోపాల్ గారి రేంజ్లో మేము అమ్మలేము. ఆయన రేంజ్ ఏ సినిమా తీసినా కూడా సుమన్ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఒకే లెవెల్లో ఉంటుంది గోపాల్ గారి సినిమా చేస్తే. ఆ లెక్కలో మనం తక్కువ అడిగితే ఇవ్వలేని పొజిషన్, మనమే రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ తినేశారు. సరే, ఎనీవేస్ అమ్మా, మీ అకౌంట్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. మా సర్కిల్లో మాకు తోచినంత వరకు సహాయం డెఫినెట్లీ చేస్తామమ్మా. అండ్ అలానే నాకు తెలిసి ఎవరైనా సరే ఏదైనా క్యారెక్టర్ ఉంది అని అంటే డెఫినెట్లీ మీకు ఫోన్ చేస్తా, మీకు కాంటాక్ట్ అవుతాను, మీరు చేతురుగానమ్మా. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇంకా సినిమాలు చేయాలి, యాక్ట్ చేయాలని తాపత్రయం ఉంది. అయ్యో తప్పకుండా, మీరు ఈ మాట అన్నారు కదా, డెఫినెట్లీ ఇవాళ నుంచి మనకు మొదలైతే డెఫినెట్లీ అమ్మ ఏ ఉన్నా సరే, ఏ క్యారెక్టర్ ఉన్నట్టు పక్క పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, అన్నీ చేశానమ్మా. అదే చెప్తున్నానమ్మా, ఏ క్యారెక్టర్ ఉన్నా సరే నా వరకు వస్తే నేను మీకు చెప్తాను చేతురుగాని. కానీ ఒకటి ఏంటంటే కనీసం ఒకసారి అయినా కోప్పడండి అమ్మా, నా మీదైనా కోప్పడండి ఒక్కసారైనా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంత పెద్ద ఫ్యామిలీని చూసుకున్న ఆవిడ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు అని అంటే నిజంగా చూస్తున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సిగ్గుపడాల్సిందే. లిటరలీ చెప్తున్నా, ఒక మనిషి పెట్టిన ఆవిడ చేయి చాచుతున్నారు అని అంటే ఆలోచించండి అబ్బా, లిటరలీ. ఎనీవేస్ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేనేమైనా తప్పుగా మాట్లాడున్నా, నేనేమైనా మాట్లాడేదమ్మా అంటే బాగానే మాట్లాడేది.
అయ్యో మీరు అనొద్దు, నువ్వు అనండి, మనవరాల టైప్ నేను మీకు. అలాగేమ్మా. సో ఎస్, మీరు చూసారు కాబట్టి, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు డెఫినెట్లీ మాకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు తోచినంత సహాయం దీనికి చేయండి. ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPSC.